ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని టీవీ మొబైల్ నుంచి దూరంగా ఉంచడం ఎంత కష్టమో కూర్చోపెట్టి చదివించడం కూడా అంతే కష్టం. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో మీరు నా సాటర్డే ఈవినింగ్ టు సండే ఈవినింగ్ రొటీన్ చూడొచ్చు. అండ్ సమ్మర్ స్పెషల్ ఎమ్మి మామిడికాయ చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తాననేది షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మా అమ్మాయి చదువు విషయం చెప్పాను కదా, ఈ సమ్మర్ హాలిడేస్ ఏంటో మీనింగ్లెస్గా ఉంటాయి. అసలు మన టైంలో సమ్మర్ హాలిడేస్ అంటే ఎంత హ్యాపీగా ఉండేదో కదా. ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చేయి, మళ్ళీ కొత్త బుక్స్ మన హాలిడేస్ తర్వాతే. ఇప్పుడు అలా కాదు, సెషన్ బ్రేక్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోవడం ఏంటో, మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత బ్రేక్ ఇవ్వడం ఏంటో, అసలు ఎన్ఈపీ గోల్ ఏంటో ఏం అర్థం కాదు మనకైతే. లాస్ట్ ఇయర్ వరకు అంటే ప్రైమరీ వింగ్లో ఉంది కదా, 5th స్టాండర్డ్ వరకు ఏంటంటే జస్ట్ హాలిడే హోంవర్క్ వరకే ఉండేది. ఇప్పుడు మిడిల్ వింగ్లోకి వచ్చింది, 6th స్టాండర్డ్లోకి. డైరెక్ట్ టర్మ్ 1 కాకుండా పీరియాడిక్ అసెస్మెంట్స్ ఉంటాయి మంత్లీ బేసిస్లో. ఆ స్కెడ్యూల్ అయితే వచ్చింది. జూలై 13th నుంచి PT1 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. స్కెడ్యూల్ వచ్చింది నిన్నే. అవే చెప్తున్నాను, సిలబస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కొక్క రోజు బాగా ఫీల్ అయిపోతుంది, ఇవేం హాలిడేస్ మమ్మీ అని. అప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఆ హాలిడే హోంవర్క్ టకటక ఒక 1 వీక్లో అలా ఫినిష్ చేసేసి మిగతా టైంలో హాలిడేస్ ఎంజాయ్ చేసేది. ఇప్పుడు అలా లేదు. యాక్చువల్గా మొన్న మేము PTMకి వెళ్ళినప్పుడే చెప్పాను కదా మీకు, PT1 స్టార్ట్ అవుతుంది స్కూల్ రీఓపెన్ అవ్వగానే అని. ఆ రోజు నుంచే నేను అలర్ట్ చేస్తూ వస్తున్నాను. కానీ ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్గా స్కెడ్యూల్ అండ్ సిలబస్ వచ్చేసరికి ఇదేంటి టర్మ్ 1 సిలబస్లా ఉందని భయపడిపోయింది. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కొంచెం లెందీగా ఉంటాయి, ఎక్కువ రాయాలి, ఎక్కువ చదవాలి. సో వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం నుంచి కొంచెం ఇప్పుడే బయటకు వచ్చి స్టడీస్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేసే టైం ఇది. మనం కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చి పక్కన కూర్చొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు చదువుకుంటారు. ఎవరికి ఏది కష్టం కాదు. కాకపోతే కొంచెం వాళ్ళు ఈ రొటీన్లోకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అంతే. ఇంకా అలా మా సాటర్డే ఈవినింగ్ అయితే మా అమ్మాయి స్టడీస్తో స్టార్ట్ అయింది. తను లైట్గా స్నాక్స్ తినేసి కూర్చుంది. మేము కూడా ఇంకా టీ తాగేసి కూర్చున్నాం. ఆల్రెడీ 10 డేస్లో హాఫ్ ఆఫ్ ద హాలిడే హోంవర్క్ ఫినిష్ చేసేసినట్టే. అకాడమిక్స్ రిలేటెడ్ ఇంకా యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి, ఇంకా స్లోగా చేస్తుంది. ఈరోజు స్టడీస్ ఏం స్టార్ట్ చేయలేదు కానీ స్లోగా అన్నీ చెక్ చేసుకుంది, ప్లాన్ చేసుకుంది ఎప్పుడేం చదవాలి అని. ఇంకా నేను డిన్నర్కి వచ్చేసరికి సాటర్డే రోజు సింపుల్గా చపాతీ చేసేసి ఆలూ కర్రీ అయితే చేశాను. చాలా బేసిక్ ఆలూ కర్రీ చేశాను, అందుకే నేను రెసిపీ ఏం షేర్ చేయలేదు. అట్లీస్ట్ డిన్నర్ ప్లేట్ అన్న రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇంకా డిన్నర్ తర్వాత ఇమీడియట్గా కిచెన్ క్లీన్ చేసేసుకుందాం. ఈ పని అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోతే కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా టీవీలో ఏదో ఒకటి చూడొచ్చు కదా అన్నట్టు. ఆల్రెడీ మా వాళ్ళు చిల్ అవుతున్నారు టీవీ చూస్తూ. చకచకా కిచెన్లో పనులు ఫినిష్ చేసుకుంటున్నాను. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, అవి కడగాలి. అంటే ఆల్రెడీ కడిగి బాస్కెట్లో పెట్టిన గిన్నెలన్నీ వాటి ప్లేసుల్లో సర్దేసుకున్నాం అంటే ఇప్పుడు కడిగే గిన్నెలు ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుందని అవి సర్దే పనిలో పడ్డాను. చాలాసార్లు మన వీడియోస్లో మెన్షన్ చేశాను కదా, నాకు క్లీన్ చేసిన గిన్నెలు సర్దడం అన్నా, వాష్ చేసిన బట్టలు మడత పెట్టడం అన్నా ఏంటో ప్రపంచంలో కష్టమంతా నాకే వచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను. అలా కిచెన్ వర్క్ కంప్లీట్ చేసేసి కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. సండే రోజు మార్నింగ్ హెన్నా అయితే పెట్టుకోవాలనుకుంటున్నా, దానికోసం రెడీ చేశాను. నేను ఈ డికాషన్ ప్రిపరేషన్ అంతా వీడియో తీశాను కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. నా మొబైల్లో ఎంత వెతికినా కనపడలేదు. సో నేను ఇంతకుముందు కొన్నిసార్లు షేర్ చేశాను, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మంచి బర్గండి కలర్ రావడం కోసం బీట్రూట్ అయితే యాడ్ చేస్తాను. ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని నా హెయిర్కి దాన్ని గ్రేట్ చేసేసి మీ డికాషన్కి సరిపడా వాటర్ తీసుకొని అందులో ఫస్ట్ బీట్రూట్ వేసేసి తర్వాత 1 స్పూన్ కాఫీ పౌడర్, 1 స్పూన్ టీ పౌడర్ వేసి
మీకు డికాషన్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. అంటే దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీరు తీసుకున్న వాటర్ హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేసినా పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ మనం వాటర్ వేసుకొని అందులో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకా హెన్నా విషయానికి వస్తే నేను ఎప్పటి నుంచో నూపూర్ హెన్నానే యూస్ చేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది అండ్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇచ్చింగ్ అలాంటి ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. కొంచెం కొన్ని హెన్నా పౌడర్స్ ఏంటంటే కొంతమందికి పడవు, ఇది అలా ఉండదు. నూపూర్ ఆల్మోస్ట్ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఇంక ఇప్పుడు నాకు కావాల్సినంత డికాషన్ తీసుకొని, నా హెయిర్కి ఎంత హెన్నా పడుతుందో నాకు తెలుసు కదా, దాన్ని బట్టి తీసుకొని మిక్స్ చేస్తున్నాను. పక్కనే ఇంకొన్ని వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక గ్లాస్లో రెడీగా పెట్టుకున్నాను. ఇంకా స్లోగా ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే అంత లమ్స్ ఫామ్ అయిపోద్ది, మనం సరిగ్గా మిక్స్ చేయలేం. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫస్ట్ అయితే స్పూన్తో మిక్స్ చేయడానికి ట్రై చేశాను. ఎవ్రీ మంత్ కలుపుతూనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఇది విస్కర్ వస్తే కానీ ఆ లమ్స్ లేకుండా కలపడం కుదరదని. ఇంకా ఫైనల్గా అయితే విస్కర్తో నీట్గా కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. మీకు కావాలంటే ఈ టైంలోనే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కర్డ్ ఆప్షనల్, ఒక్కొక్కసారి ఇప్పుడు యాడ్ చేస్తా, ఒక్కొక్కసారి పెట్టుకునేప్పుడు యాడ్ చేస్తా, ఒక్కొక్కసారి అసలు అవాయిడ్ చేసేస్తాను కూడా. ఈసారి అయితే వేయలేదులేండి. ఇంకా అలా దాన్ని పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దాంతో మనకు పని లేదు. ఇదైతే ఇంకా డైరెక్ట్గా సండే మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఏమేం చేశారు, ఏం కుక్ చేశారు అనేది డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఈరోజు కూడా వాకింగ్ మిస్ చేయలేదు. మా అమ్మాయి కూడా ఎర్లీ మార్నింగే లేచిపోయింది మాతో. సండే క్రికెట్కి హాలిడే అయినా కూడా ఇంకా అందరం వెళ్ళి హ్యాపీగా ఒక 1 అవర్ వాక్ చేసి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంకా రాగానే ఫస్ట్ నేను హెన్నా ఓపెన్ చేసి చూశాను. మీరు నైట్ మిక్స్ చేసిన హెన్నా ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ మిక్స్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా అప్లై చేసేసుకోవడమే. యూజువల్గా అయితే నేను ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్, అంటే పెరుగు వేయకపోతే కొబ్బరి నూనె వేస్తాను. కొబ్బరి నూనె, ఒక అరచెక్క నిమ్మకాయ అండ్ ఒక హోల్ ఎగ్ అయితే వేసుకుంటాను నేను. మీకు హోల్ ఎగ్ వేసుకుంటే ఎగ్ స్మెల్ వస్తుంది, నీచు వాసన అని అనిపిస్తే మీరు ఎగ్ వైట్ వేసుకోండి. నేనైతే నా జుట్టుకి మంచి ప్రోటీన్ ఇవ్వాలని హోల్ ఎగ్ యాడ్ చేసేస్తాను. నాదైతే ప్రోటీన్ వైట్ ఎగ్స్ అంత స్మెల్ ఏం రాదు, మరి నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఇంకా కొంచెం లైట్గా వచ్చినా కూడా హెయిర్ కోసం తప్పదు. అసలే బోల్డ్ అంత హెయిర్ ఫాల్ అవుతుంది, అసలు రీజన్ తెలియకుండా అవుతుంది. రీజన్ తెలియకపోవడం ఏముందిలేండి, దానికి సగం స్ట్రెస్ ఈ యూట్యూబ్లో ఎందుకు రీచ్ రావట్లేదు, ఎందుకు వీడియోలు వెళ్ళట్లేదు, ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఇదే ఆలోచన. దానివల్ల బోల్డ్ అంత స్ట్రెస్. మీరు కోకోనట్ ఆయిల్ కానీ, కర్డ్ కానీ, అలోవెరా జెల్ కానీ కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే హెన్నా మన హెయిర్ని అండ్ స్కాల్ప్ని బాగా డ్రై చేసేస్తుంది. కాబట్టి ఇలా కొంచెం మాయిశ్చర్ ఇచ్చే వాటిని మీరు మిక్స్ చేయడం కంపల్సరీ, లేకపోతే ఇంకా ఎక్కువ డ్రై అయిపోద్ది. మనం ఇలా వేసుకొని కలుపుకున్నా కూడా ఒక్కొక్కసారి స్కాల్ప్ అంతా బాగా డ్రై అయిపోయి ఈవినింగ్ వరకు ఇచ్చింగ్ వచ్చేస్తుంది. అందుకే అంటారు మార్నింగ్ హెన్నా అప్లై చేసిన తర్వాత ఈవినింగ్ కంపల్సరీ హెయిర్ ఆయిల్ చేయాలని. ముందైతే హెన్నా అప్లై చేసుకోవడానికి జుట్టుని ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి. నాకు గ్రే హెయిర్ పెద్దగా లోపల అదంతా ఏం లేదు, కానీ ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎక్కువ ఫేస్ వాష్ చేసినప్పుడు వాటర్ తగులుతూ ఉంటుంది కదా, ఆ పార్ట్లోనే గ్రే హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల అక్కడక్కడ ఉంది, అంత సివియర్గా ఏం లేదు. కానీ వన్స్ కలరింగ్ అయిపోయిందంటే హెన్నాతో మనం పైనుంచి పెడుతూ ఉన్నామంటే ఇంకా హెయిర్ కలర్స్ జోలికి వెళ్ళే అవసరం ఉండదు. హెయిర్ కలర్స్ అంత మంచిది కాదు, అవి మీ హెయిర్తో పాటు మీ ఫేస్ మీద ఉన్న స్కిన్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. అందుకే నాకు అసలు హెయిర్ కలర్స్ జోలికి వెళ్ళడమే ఇష్టం ఉండదు. నేనైతే ఈ హెన్నాతోనే నడిచినన్ని రోజులు నడిపిస్తాను. మరీ మొత్తం వైట్గా అయిపోతే అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే హెన్నానే నా 100% చాయిస్ అయితే. అండ్ కొంతమంది ముందు ఆయిల్ అప్లై చేసి దాని మీద హెన్నా పెడుతూ ఉంటారు. గ్రీజీ హెయిర్ మీద అసలు మీకు హెన్నా కలర్ అనేదే రాదు. మీరు ఆ మిత్లో కనుక ఉన్నట్టయితే దాని నుంచి బయటకు వచ్చేయండి. ఒకవేళ మీరు, నేనంటే సాటర్డే రోజు హెయిర్ వాష్ చేశానులేండి, అందుకని డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. కానీ ఒకవేళ మీరు అప్పటికే హెడ్ బాత్ చేసి 2-3 డేస్ అయింది, 2-3 డేస్ హెడ్ బాత్ చేసి వదిలేస్తే మనం ఆయిల్ పెట్టకపోయినా కూడా హెయిర్లో కొంచెం గ్రీజీనెస్ వస్తుంది కదా, అది ఉన్నా కూడా హెన్నా కలర్ సరిగ్గా రాదు. మీరు ఒకసారి మంచిగా హెయిర్ వాష్ చేసుకొని నీట్గా ఉన్న హెయిర్కి అప్లై చేసుకోండి. మీరు ఇప్పుడు నార్మల్గా వాష్ చేసేసి మళ్ళీ
ఆ హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత నైట్ పడుకునేప్పుడు కంపల్సరీ బాగా ఆయిలింగ్ చేసుకోండి హెయిర్కి. ఆ నెక్స్ట్ డే షాంపూ చేసేస్తే సరిపోతుంది. హెన్నా ఇలా డ్రై హెయిర్ మీద పెట్టేసి వాష్ చేసి అలా వదిలేసారంటే నేను చెప్పాను కదా బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది చాలామందికి. దానివల్ల కూడా ఏదో హెన్నాతో సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటారు. అది హెన్నా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాదు, కానీ అంటే ఆ బ్రాండ్ హెన్నా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాదు. హెన్నాలో న్యాచురల్గా మీ స్కాల్ప్ అండ్ హెయిర్ని డ్రైగా చేసే నేచర్ ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది. అండ్ హెన్నా బెనిఫిట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. రెగ్యులర్గా పెట్టుకుంటే న్యాచురల్ హెయిర్ డై లాగా పనిచేస్తుంది. అండ్ హెన్నా పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీ హెయిర్లో ఒక న్యాచురల్ షైన్ అండ్ వాల్యూమ్ వస్తుంది బాగా హెయిర్కి. అంటే మీ జుట్టు చాలా సన్నగా ఉన్నా కూడా హెన్నా పెట్టిన తర్వాత మంచిగా వాల్యూమ్ కనిపిస్తుంది. అండ్ ఆ షైనింగ్ మనం బీట్రూట్ వేస్తాం కదా, దానివల్ల ఒక మంచి బర్గండి కలర్. నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు షేర్ చేశాను, కానీ మన ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఇంకోసారి షేర్ చేస్తాను. సో చాలా ఈజీగా ఇలా ఇంట్లో పెట్టుకోవచ్చు. మనం ఆయిల్ లాగా అప్లై చేసుకుంటే ఏంటంటే లోపల వరకు వెళ్ళదు. ఇలా బోత్ సైడ్స్ ఈక్వల్గా చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుంటూ ఇలా బన్ పెట్టేసుకున్నారంటే లోపల వరకు నీట్గా హెయిర్ కలర్ అవుతుంది. మీకు మధ్యలో కూడా ఎక్కడన్నా గ్రే హెయిర్ ఉన్నా కూడా దానికి మంచిగా కలర్ అయితే వస్తుంది. సో కొంచెం కష్టమైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసి మీకోసం మీ హెయిర్ కోసం ఇలా చక్కగా బన్ పెట్టేసుకున్నారంటే సూపర్ హెయిర్ డై అనమాట. మీరు బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకున్నా సరే ఇంత మంచి కలరింగ్ అయితే రాదు. దానికి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదైతే న్యాచురల్ కాబట్టి, అండ్ నాకు బర్గండి కలర్ పర్సనల్గా చాలా ఇష్టం కాబట్టి ఇన్నిసార్లు ఇలా చెప్తున్నాను. బయట కలరింగ్ చేయించుకునే వాళ్ళు ఇష్టం వాళ్ళది అనుకోండి. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఇష్టం వాళ్ళది. నా ఇష్టం ఇది. నేనైతే ఇలా చేస్తానని మీతో షేర్ చేస్తున్నాను. నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ చూసి ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇంకా సక్సెస్ఫుల్గా హెన్నా అప్లికేషన్ అయితే అయిపోయింది. సండే కాబట్టి ట్రైపాడ్ని అటు ఇటు తిప్పుకొని కష్టపడే పని లేకుండా మా వారు హెల్ప్ చేశారు. ఇంకొక వెట్ వైప్ తీసుకొని ఫేస్ మీద ఎక్కడైనా హెన్నా అంటిందా అని చూసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేను హెన్నా పెట్టేసుకున్న తర్వాత ఈరోజు మా వారు ఇన్స్టాగ్రామ్లో ఏదో స్పెషల్ మష్రూమ్ ఆమ్లెట్ రెసిపీ అయితే చూసారంట. ఆయన నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, నువ్వు కూర్చొని రిలాక్స్ అవ్వు అన్నారు. సరే ఇంకా ఈరోజు లంచ్కి ఇంట్రోలో చెప్పినట్టే చేపల కర్రీ ఉంది కదా, నేనైతే చేపలు క్లీన్ చేసే పనిలో ఉన్నాను. మా వారు అయితే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నారు. కొంచెం రిలాక్స్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేసుకోవచ్చులే అన్నారు, కానీ నేనే ఎండకి గబగబా వంట చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా, ఈ హెన్నా క్లీన్ చేసేసుకోవచ్చు, లేకపోతే చెమటలు పట్టి అది అన్ని సైడ్స్ నుంచి కారిపోతుందని నా పని నేను చేసుకుంటున్నాను. మా వారు యూజువల్గా ఎగ్తో చేసే రెసిపీస్ ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్గా చేస్తారు. అప్పుడప్పుడు చికెన్ ఫ్రై అలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ వెజ్ చేయడానికైతే అసలు ఇష్టపడరు. సో మన సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్ వైరల్ ఆమ్లెట్ కోసం మష్రూమ్స్ అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నారు. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా సన్నగా కట్ చేసి పెట్టుకున్నారు. ఇంక ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని లైట్గా బటర్ తీసుకొని అవన్నీ సాటే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, మిరియాల పొడి అయితే యాడ్ చేశారు. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా అంతే. ఇంకా సాటే చేసుకున్న మిక్స్ని ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్లో యాడ్ చేసుకొని ఆమ్లెట్స్లో వేసుకొని తినేయడమే. నేనేంటంటే మష్రూమ్ ఆమ్లెట్ వేస్తాననగానే ఊహించుకున్నాను. మష్రూమ్ షేప్లో కట్ చేసి అన్ని ప్యాన్లో ఇలా స్ప్రెడ్ చేసి పైనుంచి ఎగ్ వేస్తారు కదా, ఆ టైప్ ఏమో అనుకున్నాను నేను. బట్ అలా కాదంట, ఇలా చేయాలన్నారు. ఏదో ఒకట్లే, ఎవరో ఒకళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతున్నారు చాలు, మనకైతే ఒక పని తగ్గింది అనుకున్నా నేను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ఆమ్లెట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. నాకు ఇప్పటి వరకు వెజిటేబుల్ ఆమ్లెట్ అండ్ పాలక్ ఆమ్లెట్ అంటేనే ఇష్టం. మష్రూమ్ ఆమ్లెట్ నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. అప్పుడప్పుడు వెజిటేబుల్ ఆమ్లెట్ వేస్తున్నప్పుడు మష్రూమ్ అవైలబుల్గా ఉంటే వెజిటేబుల్స్తో పాటు కలిపి వేసేస్తాను, కానీ ఇలా స్పెషల్గా మష్రూమ్ ఆమ్లెట్ తినడం ఇదే ఫస్ట్ టైం తిన్నా సరే చాలా టేస్టీగా అనిపించింది. మళ్ళీ సండేస్లో ఈ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ మా ఇంట్లో అయితే రిపీట్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
వీకెండ్ నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో సాటర్డే అండ్ సండే 2 డేస్ మా వారే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారు పాపం. ఇలా బాగాలేనప్పుడు ఇంట్లో ఎవరన్నా ఉండి అలా చేసి పెడితే హాయిగా అనిపిస్తుంది. అందులో పర్టికులర్గా హబ్బీ చేతుల్లో మా వారు ఎప్పుడు వంటగదిలోకే రారు కదా, అలాంటి వాళ్ళ చేతులతో ఏమన్నా చేసి పెడితే ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. నాకైతే ఈ సాటర్డే సండే చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో ఇంగ్రీడియంట్స్తో పాటు మా వారి ప్రేమ కూడా కలిపి బ్రేక్ఫాస్ట్లో చేసి పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ హబ్బీ చబ్బీ. బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోయింది. పర్టికులర్గా ఈ ఆమ్లెట్ అయితే అసలు సూపర్ టేస్టీగా ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది, అంత బాగా నచ్చేసింది నాకైతే ఆమ్లెట్. ఇంకలా మా సండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్లో కూడా నేను హెల్ప్ చేస్తా అన్నారు, కానీ బ్రేక్ఫాస్ట్కి బాగా అలసిపోయారు, ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక నేనేం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. స్నానం చేయడానికి ఇంకా టైం ఉంది. మనం ఇంత కష్టపడి పెట్టుకుంటాం కదా హెన్నా, వెంటనే క్లీన్ చేసేయకండి. కాస్త ఓపికగా ఒక 2-2.5 అవర్స్ అన్నా ఉంచుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇంకా ఫిష్ అంటే మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే. 3 రెసిపీస్ కంపల్సరీ ఉండాలి. నాకు మా పాపకి పులుసు ఇష్టం, మా వారు పులుసు అసలు తినరు, ఆయన కోసం ఇగురు చేయాలి. ఫ్రై అందరం కామన్గా తింటాం. సో ఇగురు పక్కన అవుతుంది, కానీ నేను మీకు ఇప్పుడు పులుసు రెసిపీ అయితే చెప్తాను. మామిడికాయ వేసి చేపల పులుసు ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలా చేశాను. నా టేస్ట్కి, మా ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దీన్ని ఇంకో రకంగా ఎలా అయినా చేయొచ్చు, మీకు తెలుసు అంటే నాతో చెప్పండి, నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన ఈ మధ్య ఈ మామిడికాయ చేపల పులుసు నాకు మౌత్ వాటరింగ్ అయిపోయింది. ఇంకా బాగా క్రేవ్ అయిపోయాను. ఈ సండే ఎలా అయినా చేసుకోవాలని లీషియస్లో ఫిష్ అయితే తెప్పించి చేసేస్తున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడా ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి ఉప్పు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్లో వెంటనే ఉప్పు పసుపు వేయడం వల్ల ఒకటి త్వరగా ఫ్రై అయిపోతాయి, 2 ఉల్లిపాయల్లోంచి స్వీట్నెస్ రాకుండా ఉంటుంది కర్రీలోకి. ఇంకా తర్వాత మన ముద్ద మసాలా ఉంటుంది కదా, నేను అన్ని నాన్ వెజ్ రెసిపీస్కి ముద్ద మసాలా యూజ్ చేస్తాను. దీనివల్ల మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఇందులో ఏముండవు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, గసగసాలు అంతే. వీటి వరకు మిక్స్ చేసి ముద్ద మసాలా చేసేసుకుంటాం. నేను చికెన్లో, మటన్లో, ఫిష్లో అన్నిట్లో ఇదే. ఈవెన్ నేను ఫిష్ ఫ్రై మ్యారినేషన్ కూడా ఇదే యూజ్ చేస్తాను. ఈ మసాలా యూజ్ చేసి మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే ఫిష్ ఫ్రైలో కొంచెం గ్రేవీ కూడా వస్తుంది. మా ఇంట్లో అందరికీ కలుపుకొని తినడం ఇష్టం అనమాట. ఇంకా దానికోసమని మూడిటికి సరిపడా వేసేసాను. ఇగురులోకి, పులుసులోకి అండ్ ఫ్రై కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ కర్రీస్ అన్నీ అయిపోయి స్నానం చేసి వచ్చేసాక ఇంకా తింటాం అన్నప్పుడు ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. అప్పటి వరకు అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ముద్ద మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. అది కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే వేసుకొని ఒకసారి స్టార్టింగ్లోనే అటు ఇటు ఫ్లిప్ చేస్తాను మసాలా కోట్ అయ్యేలాగా. ఎందుకంటే వన్స్ ఫిష్ కుక్ అవ్వడం స్టార్ట్ చేసిందంటే అప్పుడు మనం గరిటె పెట్టడం కుదరదు కదా, కంపల్సరీ మనం ప్యాన్నే కదుపుతూ ఉండాలి తప్ప ఇలా స్పూన్తో కదపడం కుదరదు. కాబట్టి ఫస్ట్ టైమే అటు ఇటు ఫ్లిప్ చేసి మసాలా అంతా బాగా పట్టినిస్తాను.
ఇక్కడైతే మా వారి ఇగురు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. పొట్ట కింద ముక్కలు 2 నార్మల్ ముక్కలు అయితే వేసి ఇగురు చేసేస్తున్నాను. అది ఆయనకి 2 పూట్లకు సరిపోద్ది, ఇది మాకు సరిపోద్ది. ఇంక ఈ ఫిష్ పీసెస్కి కొంచెం అటు ఇటు మసాలా అంతా పట్టిన తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసి సరిపడా వాటర్ పోసాను. అంటే ఫిష్ పీసెస్ కుక్ అవ్వడానికి మీకు ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. చింతపండు మాత్రం కొంచెం తగ్గించి వేసా రెగ్యులర్గా వేసేదానికన్నా, ఎందుకంటే మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి, డబల్ అయిపోద్ది కాబట్టి. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఫిష్ పులుసు హాఫ్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మీరు ఇలా లిడ్ ఓపెన్ చేసి మామిడికాయలని సన్న సన్న ముక్కలుగా వేస్తే బాగుండదు, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని అక్కడక్కడ పెట్టుకోండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకా మిగతా హాఫ్ కుక్ చేసుకొని చేపల పులుసుని దగ్గరకు చేసేసుకోవడమే. ఈ మామిడికాయ చేపల పులుసులో ఫిష్ పీసెస్కి చింతపండు మామిడికాయ ఫ్లేవర్ పట్టి ఎంత టేస్టీగా ఉంటాయో, మామిడికాయ ముక్కలకు కూడా ఫిష్ ఫ్లేవర్ అంతా బట్టి మామిడికాయ ముక్కలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. నాకైతే 2 ఇష్టమే. ఫిష్ పీసెస్ ఎంత ఇష్టంగా తింటానో అంతే ఇష్టంగా ఈ మామిడికాయ ముక్కలు కూడా తింటాను. ఇంతకీ మీరు ఎవరైనా మామిడికాయ చేపల పులుసు చేసుకుంటారా? చేసుకుంటే రెసిపీ ఇదా కాదా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ స్టైల్ కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను. కొత్తవి ట్రై చేయడం అంటే నాకు ఇష్టమే. సో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మెసేజ్ చేసినా ఓకే, అదర్వైజ్ మీరు నాతో ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ పులుసు అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్లో ఆఫ్ చేస్తాం అన్నప్పుడు పులుసు పొడి అయితే వేసేసుకుంటున్నాను. ఈ పులుసు పొడి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వీడియో ఒకసారి చూసేయండి. మీరు ఏ పులుసు అయినా సరే వెజిటబుల్స్తో చేసుకుంటాం కదా, వంకాయ, మునక్కాయ, బెండకాయ ఇలాంటి పులుసుల్లో కూడా ఈ పులుసు పొడి వేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇంకొంచెం దగ్గరకు చేసేసుకున్నామంటే యమ్మీ మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కూడా నాకు మౌత్ వాటరింగ్గా ఉంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. మేమైతే నిన్నే ఫినిష్ చేసేసాం, కానీ మామూలుగా చేపల పులుసు వండిన రోజు కన్నా పక్క రోజు బాగుంటుంది అంటారు కదా. ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా అంతే. మనం ఆ వేడి మీద తినడానికి, నైట్ టైం తింటాం కదా, అప్పుడు తినడానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఈవినింగ్ తినే టైంకి చక్కగా ముక్కలంతా చల్లారి వాటికి పులుపు, ఉప్పు, కారం అన్నీ పట్టి టేస్ట్ భలే తెలుస్తుంది. మీరు ఇగురు, ఫ్రై ఇలాంటి వేడిగా తినచ్చు, కానీ పులుసు మాత్రం కుదిరితే ఆఫ్టర్నూన్ చేసేసి పక్కన పెట్టేసుకొని నైట్ తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే తినాలనుకుంటే ముందు రోజు నైట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే తినండి. ఆ టేస్ట్ అబ్బా అసలు ఇంకా అది వర్ణనాతీతం అంటారు కదా అది. ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. చక్కగా హెడ్ బాత్ చేసేసి ఊరికే వాష్ చేసేసుకోవడమే. ఇప్పుడు షాంపూ అదేం పెట్టకూడదు కాబట్టి నీట్గా హెన్న అంతా పోయే వరకు క్లీన్ చేసేసుకొని వచ్చేసాను. వాళ్ళు అప్పటికే ఫుల్ ఆకలితో వెయిట్ చేస్తున్నారు. ఇంకా గబగబా ఫ్రై చేసేస్తున్నాను. రైస్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి అయిపోయింది. కర్రీస్ 2 వండేసి వెళ్ళాను కాబట్టి అవి కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చి రెడీగా ఉన్నాయి. ఇంకా మనం ప్లేట్లో లంచ్ పెట్టుకున్నామా, కుమ్మేసామా అంతే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. హాయ్ బాబు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. వీకెండ్ అయిపోయింది, సో నో హ్యాపీ వీకెండ్. ఎందుకంటే ఇవాళ సండే ఈవినింగ్ కదా, మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం. ఇవాళ బిగ్ డే కదా, ఏంటి తల్లి? ఐపీఎల్ ఫైనల్. అందుకే కొంచెం త్వరగా వెళ్తున్నాం. Yes. వీళ్ళిద్దరు ఇంకా టీవీకి అంటుకుపోతారు కాబట్టి ఫాస్ట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చేసుకుంటే ఈ వీక్కి సరిపడా పని అయిపోద్ది. వెళ్ళకపోతే కుదరదు. అసలు ఎండలో ఎట్లా బాగుండట్లా వెజ్జీస్. ఇంకేం బాబు, who will win the cup? ఆర్సీబీ హోప్ఫుల్లీ. Hopefully నువ్వు జీటీ సపోర్ట్ కాదా తల్లి? నో, నేను ఇప్పుడు ఆర్సీబీ సపోర్ట్ మొత్తం కాదు, నువ్వు స్టార్టింగ్ లో వేరే కదా. స్టార్టింగ్ లో జీటీ, కానీ నాకు ఇంట్రెస్ట్ ఆర్సీబీ మీద ఉంది ఫస్ట్ నుంచి. జీటీ జస్ట్ సైడ్ సపోర్ట్ అంతే. అలా కూడా ఉంటుందా? యా, కొన్ని మ్యాచెస్ అన్ని మ్యాచ్లకి సపోర్ట్ చేయాలని, కొన్ని మ్యాచెస్కి కొంతమందికి అలాగా. అండ్ ఇంతకు మీరు ఏ టీంకి సపోర్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మేమైతే హాయిగా పడుకొని లేచాం లంచ్ తర్వాత. ఇప్పుడు టీ తాగేసి వెజిటబుల్స్కి అయితే వెళ్తున్నాం. Yes. ఇంకేం బాబు, ఏమన్నా మిరాకిల్స్ జరిగి జీటీ కప్ వస్తే
గెలిస్తే ఉంది, ఎవరు గెలిస్తే వాళ్ళకి సెకండ్ టైటిల్ ఇది. యా ఎందుకంటే ఇద్దరికి ఫస్ట్ టైటిల్ వన్ వన్ టైటిల్ ఉంది కాబట్టి. యా సో హూఎవర్ విన్స్ విల్ గెట్ టు సెకండ్ టైటిల్. అండ్ ఇంకొక థియరీ ఏమొచ్చిందంటే నేను న్యూస్లో చూసా, ఇఫ్ ఇట్ రెయిన్స్ ఇన్ అహ్మదాబాద్ వాట్ విల్ హ్యాపెన్. అప్పుడు నాకు ఆన్సర్ డాడీ ఇచ్చారు, ఏంటి టేబుల్ టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారని. అంటే ఆర్సీబీ టాప్లో ఉంది కాబట్టి ఆర్సీబీ కప్ గెలుస్తుంది. ఓకే అలాగా ఓకే, లెట్స్ సీ హూ విల్ విన్. ఈ బ్లాగ్ ఎండ్ అయ్యేసరికి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కదా ఎలాగో. ఓకే సరే, మార్కెట్కి వెళ్తాం, వెజ్జీస్ తీసుకుంటాం, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తాండి. ఇంకా మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాం. ఎంత ఫాస్ట్గా మార్కెట్కి రీచ్ అయిపోయామో అంతే ఫాస్ట్గా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయాం. ఐపీఎల్ చూడాలన్న ఎక్సైట్మెంట్ అలా ఉందన్నమాట, మామూలు మ్యాచ్ కాదు మరి. ఆర్సీబీ వర్సెస్ జీటీ అంటే టాస్ దగ్గర నుంచి ఎక్కడ మిస్ అయ్యేదేలే, అసలు తగ్గేదేలే. సో అదండి ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.